లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము, ఐజయా చాప్టర్ 55 వర్స్ నంబర్ 1. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? చాలు. సో ఇన్విటేషన్, ఇట్స్ అన్ ఇన్విటేషన్. సో ఈ పత్రిక లేకపోతే నార్మల్గా చెప్తే రారా? పెళ్ళుంది నాది వచ్చేయండి అంటే రారా? మ్యాక్సిమం 99% మనము ఇన్విటేషన్ కార్డ్, మ్యారేజ్ కార్డ్ ఇస్తాం అందరికీ. ఇట్స్ అ రెస్పెక్ట్ అండ్ ఇట్స్ అన్ ఆనర్. ఒక గౌరవం ఇది. ఈ పెళ్లి పత్రిక ఇవ్వకపోతే చాలామంది నాకు పెళ్లి పత్రిక ఇవ్వలేదు, నేను పెళ్ళికి రాను అంటారు కదా. సో మ్యాక్సిమం 99% అందరికీ ఈ పెళ్లి పత్రిక ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఈ పెళ్లి కార్డు ఇస్తే నాకు కూడా పెళ్లి కార్డు ఇచ్చారు, అందుకని నేను కూడా వివాహానికి వచ్చాను. సో వితౌట్ దిస్ ఇన్విటేషన్ మ్యాక్సిమం నేను రాకపోవచ్చు. మీరు కూడా నాకు పెళ్లి కార్డు ఇవ్వలేదు, నేను రాలేదండి, నేను రాలేకపోయాను అని మీకు ఒక కాజ్ దొరుకుతుంది. నాకు మీరు పెళ్లి కార్డు ఇవ్వలేదు అందుకే నేను రాను అని కొన్నిసార్లు మీరు చెప్పొచ్చు. వాళ్ళు మిమ్మల్ని అడిగితే నా పెళ్ళికి నువ్వు రాలేదని అడిగితే మీరు ఈ రీజన్ చెప్పొచ్చు మీరు. ఓకే, ఎందుకు దేవుడు ఈ పెళ్లి కార్డ్ అనే కాన్సెప్ట్ని దేవుడు పెట్టాడు తెలుసా? ఇన్విటేషన్ అంటే ఒకరిని మన దగ్గరికి పిలవడానికి, ఒకరిని మన ఇంటికి ఆహ్వానించడానికి, ఒకరిని మన ఈవెంట్కి పిలవడానికి మనము తయారు చేసుకున్నటువంటి పత్రిక ఇది. ఎందుకంటే బైబిల్లో ఉంది ఇన్విటేషన్ లెటర్, వెడ్డింగ్ ఇన్విటేషన్ అని, తర్వాత చాలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఇట్స్ అన్ ఇన్విటేషన్ లెటర్. ట్యాగ్ లైన్ ఏంటంటే వెడ్డింగ్, రైట్? సో ఈ ఇన్విటేషన్ లెటర్ అందరికీ వచ్చింది కాబట్టి అందరూ వచ్చారు. ఆల్ రైట్. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ భూమి మీద ఒక ఇన్విటేషన్ లెటర్ ఇస్తున్నారు మనకు. ఎందుకు ఇన్విటేషన్ ఇస్తున్నాడు మనకు? ఏం చేయడానికి? ఎందుకు? యేసయ్య దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? యేసయ్యని నమ్ముకుంటే ఏమొస్తుంది? యేసయ్య పిలిచినప్పుడు యేసయ్య ఆ ఇన్విటేషన్ స్వీకరించి మనం యేసయ్య దగ్గరికి వెళ్తే మనకేం దొరుకుతుందో మనం చూద్దాం. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ 55:1. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నాడు దేవుడు? ఎవరైతే ఈ భూమి మీద దాముకొని ఉన్నారో, ఎవరైతే ఈ భూమి మీద ఆకలిగా ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. చదవండి. రూకలు లేని వారలారా, రూకలు లేని వారులారా మీరు వచ్చి. అంటే ఇన్విటేషన్ ఫ్రీయా కదా? నా పెళ్లికి డబ్బులతో రండి, నా పెళ్లికి రావాలంటే 1000 చెల్లించాలి, గేట్ దగ్గర నా పెళ్లికి లోపలికి రావాలంటే ఖర్చు అవుతుంది, లేదా ఎంట్రీ ఫీజు ఉంది అని చెప్పారా వీళ్ళు? ఏమన్నా మీకు చెప్పారా? ఎవరికి చెప్పలేదు. మీ పెళ్లికి ఎంట్రీ ఫీజు ఉందా? లేదు. సో ఇన్విటేషన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి జనులకి ఇన్విటేషన్ లెటర్ ఇస్తున్నాడు. ఏంటి ఆ ఇన్విటేషన్ అంటే, దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా. రూకలు అంటే ఏంటి? డబ్బులు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. డబ్బులు లేకపోతే ఎట్లా కొనుక్కుంటాం? మీరు వచ్చి కొని భోజనము చేయమంటున్నాడు దేవుడు. రూకలు లేని వారాలని అడ్రస్ చేశాడు, బానే ఉంది. మరి డబ్బులు లేని వారలారా రండి అంటున్నాడు. ఎక్కడికి? నా ఈవెంట్కి, నా ఫంక్షన్కి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. యేసు ప్రభు కూడా మనల్ని భూమి మీదలో ఉన్నటి ఆయన మనల్ని కూడా ఒక ఆహ్వాన పత్రికను ఇస్తున్నాడు. చూద్దాం ఏం చేయమన్నాడంటే, మీ దగ్గర డబ్బులు లేవు కదా, అయినా కొనుక్కొని తినండి అంటున్నాడు. ఎలా తిందాం చూద్దాం. రండి. రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? దేవుడు ఈ భూమి మీద మానవులను బట్టి చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మానవులు వ్యర్థమైన ఖర్చులు పెడుతున్నారు. అవునా కదా? నిద్రలేస్తే మనం డబ్బు లేదే మనము ఇంట్లో నుంచి బయటికి పోలేం. అందరికీ డబ్బు కావాలి, అర్థమవుతుందమ్మా? అందరికీ
ఎవ్రీవన్ నీడ్స్ మనీ, దే వాంట్ మనీ. డబ్బు లేదే నువ్వు పెట్రోల్ బండ్లో పోసుకోలేవు, తర్వాత ఎక్కడికి వెళ్ళలేవు, బస్ ఛార్జీకి, అన్నిటికీ మనకి డబ్బులు కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఫలము లేని దాని కొరకు ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు? నేను రూకల ఇయ్యకయే మీ దగ్గర మీకు అన్నీ ఇస్తాను. నేను నా రాజ్యంలో అన్నీ ఉన్నాయి. ఇన్ మై కింగ్డమ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సాల్వేషన్, హీలింగ్, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి నా రాజ్యములో. రూకలు ఇయ్యకయే మీరు ద్రాక్షారసమును పాలను తాగుడి అంటున్నాడు. ఆమెన్. సో ఈ మ్యారేజ్ ఇన్విటేషన్కి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవునా కదా? గిఫ్ట్ తేవచ్చు, తేకపోవచ్చు. వాళ్ళేమో కంపల్సరీ ఎక్కడ పెళ్లికార్డు కింద రాయలేదు. కొందరు పెళ్లికి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? పెళ్లికార్డు చూపిస్తే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. గొప్ప గొప్ప వాళ్ళ పెళ్ళిళ్ళకి కొన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు దే బ్లెస్ వెన్ దే కమ్ టు మ్యారేజ్. మీరు పెళ్లికి వస్తే చాలండి అని చెప్పి పెళ్లికి వచ్చిన 1000 మందిని 10,000 మందికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. అదేందన్నది? ఇట్స్ ఎ మ్యారేజ్ ట్రెడిషన్ ఇన్ ద బైబుల్. బైబుల్లో దేవుడు ఎలా ఇన్విటేషన్స్ని తయారు చేశాడంటే, ఎవరైతే ఆ ఇన్విటేషన్ని తీసుకొని ఆయన దగ్గరికి వస్తారో ఆయన అన్ని ఫ్రీగా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. చైర్లు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, అన్ని ఫ్రీయే మీకు ఇక్కడ. యు ఆర్ నాట్ పెయిడ్ హియర్. ఓకే, యు ఆర్ నాట్ పేయింగ్ హియర్. మీరు ఎవరు ఇక్కడ పే చేయట్లేదు, అన్ని మీకు ఫ్రీగా చూసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు. పెళ్లికి అన్ని ఫ్రీయే. పెళ్లికి వచ్చిన వాళ్ళకి వాటరు, భోజనము, హాస్పిటాలిటీ, చైర్స్ అన్ని ఫ్రీయే. మీకు ఏమైనా చేయొచ్చు మీరు పెళ్లికి వచ్చి. డబ్బులు కట్టాలి అంటే ఎవరైనా వస్తారా పెళ్లికి? పెళ్లికి వెళ్ళాలి, ఆ గేట్ దగ్గర ఒకడు ఉంటాడు రాసుకునేవాడు, ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు కట్టాలనేవాడు పెళ్లికి పొరపాటున కూడా రాడు. బికాస్ ఎవ్రీ ఇన్విటేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు కూడా ఈరోజు ఈ వాక్యము ద్వారా మనకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏమీ లేకున్నా, ఏది కొదువున్నా యేసయ్య ఇచ్చే ఇన్విటేషన్ తీసుకొని ఆయన దగ్గరికి రండి. ఆమేన్, హల్లెలూయా. అండ్ దిస్ ఈజ్ అ పవర్ఫుల్ ఇన్విటేషన్. మేబీ ఈ పెళ్లికి మీరు ఫ్రీగా రావచ్చు, సంతోషంగా రావచ్చు, సమాధానంగా రావచ్చు, వారిని బ్లెస్ చేయడానికి రావచ్చు. బట్ యేసు ప్రభు ఇన్విటేషన్ తీసుకుంటే మీరు వచ్చి అనేకమైనవి పొందుకొని వెళ్ళచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సింపుల్ మీరే చూడండి, చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్లో buy 1 get 20 అని అంటే వెళ్ళరా? buy 1 get 5, buy 1 get 20 అంటే వెళ్ళరా? ఫ్రీ అంటే ఖచ్చితంగా. దేవుడు ఈ భూమి మీద ఏం మీకు ఫ్రీగా ఇస్తున్నాడు తెలుసా? రక్షణ, హల్లెలూయా, సమాధానము, ప్రేమ, అనురాగము, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. చూద్దాం ఏమేమి ఇచ్చాడో. మళ్ళీ చదవండి తల్లి. దప్పికొనిన వారలారా, దప్పిక కొన్ని వారలారా, నీళ్ళ యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా, రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రండి. రూకలు లేకపోయినను ఏమీయో ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఏమీ ఇయ్యకుండానే యూ కెన్ బై ఫ్రమ్ మీ ఎనీథింగ్. మీరు నా నుంచి ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆమెన్. You can take my salvation, you can take my healing, you can take my prosperity, you can take my blessings. నా దగ్గర చాలా ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. చూడండి, అలాగే ఒకసారి ఒక యజమానుడు చాలా మందికి ఆహ్వాన పత్రిక ఇచ్చి, నా ఇంటికి మీరు నా ఫంక్షన్కి తప్పకుండా రావాలి అన్నాడు. చాలా గొప్ప రాజు ఆయన. ఒకరు రాలేదు ఆ యొక్క ఫంక్షన్కి, ఒకరు రాలేదు. ఆ యజమానుడికి కోపం వచ్చి తన దాసులతో చెప్తాడు, మీరందరూ బయటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? బయటికి వెళ్ళి ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఎవరైతే భోజనం లేకుండా ఉన్నారో, ఎవరైతే కూర్చొని మౌనంగా ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళి పిలిచి ఈ ఫంక్షన్కి తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. అక్కడ మొదలైంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆమెన్. మీరు చాలా మందిని ఇన్విటేషన్ ఇచ్చి పిలుచుంటారు. ఎందుకు? మా సంతోషంలో మీరు పాలిభాగస్తులు అవ్వండి అని. ఆమెన్. మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము, మా సంతోషంలో మీరు పాలిభాగస్తులు, షేర్ అవర్ జాయ్ అని చాలా మందిని పిలుచుంటారు. బట్టు అని దేవుడు అంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. చెప్పండి యేసయ్యా, గట్టిగా యేసయ్యా, నీవిచ్చిన ఆహ్వాన పత్రికను బట్టి వందనాలు.
ఈ రోజే, ఏదో కాదు, యేసే రక్తం. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుల యొక్క రక్తముతో కడగబడతావో, ఆ పత్రికను చూసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్.